హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ రంజాన్ మంత్ అండి. అందుకనే గ్రోసరీ షాపింగ్ కోసం అయితే డీమార్ట్కి వచ్చాము మేము. మరి మేము రంజాన్ మంత్ షాపింగ్ గ్రోసరీస్ అయితే ఏమేమి తీసుకుంటామో మీరు కూడా చూసేయండి ఇక్కడ. ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయింది గ్రోసరీస్ది. బయటికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, పిల్లలకైతే కొంచెం ఎండగా ఉంది అని పిల్లలకైతే 2 ఐస్ క్రీమ్స్ అయితే కొనిపించేసాము. వాళ్ళైతే తింటున్నారు. ఇవాళ ఫాస్టింగ్ తోటి బయటికి వచ్చాము కదా, చాలా అలసిపోయాము పిల్లలతోటి. చూడండి ఎండ ఎంత బాగా కొడుతుందో. ఫాస్టింగ్ ఉండి ఇలా గ్రోసరీ షాపింగ్కి రావాలంటే కొంచెం కష్టమే, కానీ ఇంట్లో సామాన్ మొత్తం అయిపోయింది, అందుకనే రావాల్సి వచ్చింది. ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ. మరి మేము ఏమేమి తీసుకున్నామో మీకైతే చూపెడతాను. తీసుకునింది ఒక లెక్క అంటే ఇప్పుడు ఇవన్నీ అందులోకి వెళ్ళి తీసుకొని సర్దుకోవడం ఇంకో ఎత్తు, కానీ చాలా కష్టం ఇవి తీయడం, సర్దుకోవడం. ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్, గులాబ్ జామున్ బై 1 get 1 ఉంటే 2 తీసుకున్నాము. పన్నీర్ 100 grams అయితే తీసుకున్నాను. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా, అందుకని కొంచెం బ్రెడ్ మీద చాక్లెట్ సిరప్ వేసిస్తే అన్ను తీసుకెళ్తుందని హర్షీస్ అయితే తీసుకున్నాను. కంఫర్ట్. ఇక్కడ ఆయిల్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాము 4. ఇది వచ్చేసి స్వీట్ చేయడానికి మిల్క్ మేడ్ కిసాన్ జామ్ ఒకటి తీసుకున్నాము. మరి ఇప్పుడు రంజాన్ మంత్ కదా అండి, స్వీట్స్ అయితే చేసి చూపెడతాను చాలా వరకు. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ సమోసా అండి. ఎప్పుడైతే ట్రై చేయలేదు నేను, ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఫ్రీజర్లో పెట్టుకోవడం అది. ఇక్కడ మిషన్ కోసం వాషింగ్ మిషన్లో వేయడానికి టైడ్ అయితే తీసుకున్నాను నేను. లిక్విడ్ అయితే వాడతాం మేము మిషన్లోకి. ఇప్పుడు ఒక్కటి అయితే అయిపోయింది, ఇంకోటి సంచి అయితే విప్పుతున్నాను ఇక్కడ. ఇది ఖర్జూర్ అండి, డేట్స్. మరి ఫాస్టింగ్ ఉండాలంటే డేట్స్ కంపల్సరీ కావాలి కదా. ఇక్కడ మైసూర్ శాండిల్ సోప్స్, కానీ తక్కువలోనే వచ్చాయండి అన్నీ మనకి. ఇక్కడ కేజీ శనగపప్పు,
మనం డీమార్ట్లో ప్యాకెట్స్ అంటే ఖుల్లాకే కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది, అలా ప్రిఫర్ చేయండి. ప్యాకెట్స్ చూస్తే బాగా కనపడుతున్నాయి కానీ ఎక్కువ రేటు ఉన్నాయి. ఇది వచ్చేసి గోధుమ రవ్వ అండి, ఇది నాటు రవ్వ అంటాం కదా, హరీస్ చేయడానికి అయితే తీసుకొచ్చాను. చూడండి అన్నీ అయితే తీసేసాను. నేను ఇక్కడ సేమియా కూడా తీసుకున్నాను, షుగర్ హనీ కూడా తెచ్చుకున్నాను. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాము మేము. యాపిల్స్, అనార్ కూడా తీసుకొచ్చాను. చూడండి మరి ఈ గ్రోసరీస్కి అయితే ఎంత అయిందని మీరు అనుకుంటున్నారు కింద అయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, మనకైతే ఎంత పడిందో. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి చియా సీడ్స్ హరీస్ కూడా తీసుకొచ్చాడు. ఇక్కడ అయితే నేనైతే అన్నీ సర్దుకుంటున్నాను ఈ డబ్బాలో. బడ్జెట్ అయితే కొంచెం ఎక్కువనే అయింది, కానీ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద అయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇక్కడ అన్నీ సర్దుకుంటున్నాను. ఇక్కడ చాలా వరకు అయితే అన్నీ తీసుకొచ్చాను, ఏది మిస్ అయితే కాలేదు. ఇక్కడ పప్పులు, షుగర్, బాస్మతి రైస్ అవన్నీ ఇందులో అయితే పెట్టేశాను స్టీల్ దాంట్లో. సేమియా కూడా తీసుకొచ్చాను. మరి మన వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి, మంచి మంచి ఐటమ్స్ అయితే చేసి చూపెడతాను ఈ రమదాన్ మంత్లో. ఇక్కడ కూరగాయలు కూడా తీసుకొచ్చాము వచ్చేటప్పుడే. ఇక్కడ ఇవి కూడా మంచిగా కవర్లో అయితే సెట్ చేసుకొని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. చూడండి అన్నీ ఫ్రెష్గా అయితే ఉన్నాయి. రంజాన్ మంత్లో నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని కొంచెం అయితే తీసుకొచ్చుకున్నాను కూరగాయలు. అన్నీ అయితే ఇలా కవర్లో అయితే మంచిగా ప్యాక్ చేసుకొని అయితే ఫ్రీజర్లో పెట్టేసుకోవడమే. చూడండి ఇలా అయితే నీట్గా సర్దుకున్నాను మంచిగా. ఇక్కడ వచ్చేసి ఫ్రీజర్లో అయితే పెట్టేసుకుంటున్నాను వెజిటేబుల్స్. మీరు కూడా నాలాగానే తీసుకొచ్చుకుంటారా వీక్లీ వన్స్ వెజిటేబుల్స్? ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ను, మన డేట్స్, ఇన్స్టంట్ సమోసా, హర్షీస్ చాక్లెట్ అన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రూట్స్ అయితే ఇలాంటి దాంట్లో అయితే పెట్టేస్తాను నేను. బనానాస్, యాపిల్, అనార్ అయితే తీసుకొచ్చాను, పిల్లలు తింటారు కదా అని. ఇక్కడ మరి ఇఫ్తార్ టైం అయిపోతుందని తొందరగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేనైతే మా ఇంటికాడ అయితే నేబర్స్ ఉంటారు మాకు, వాళ్ళకైతే అందరికి ఇచ్చేస్తాను నేను ఏది చేసినా వాళ్ళకి అయితే కంపల్సరీగా ఇస్తానండి నేబర్స్కి అయితే. ఇక్కడ చూడండి వాళ్ళకైతే అన్ను వెళ్ళి ఇచ్చేస్తుంది, వాళ్ళు మాకు పంపుతారు, మేము వాళ్ళకి ఇచ్చేస్తాం. అన్ను అయితే మా నేబర్స్కి అయితే ఇచ్చేసి వచ్చింది. ఇక్కడ అయితే మాకు ఇఫ్తార్ టైం అవుతుంది, కానీ చాలా అలసిపోయామండి ఇవాళ. ఎండలో తిరిగి పిల్లలు బాగా సతాయించారు, అందుకనే హరీస్ అయితే బయట నుండి తెప్పించాను. రేపటి నుంచి అయితే ఇంట్లోనే చేసి చూపెడతాను మీ అందరికీ. ఇక్కడ చూడండి అబ్బు కూడా తింటున్నాడు. ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ రోజా కదా, అల్హమ్దులిల్లా చాలా బాగా గడిచిందండి. మరి మేమైతే ఇక్కడ ఇఫ్తార్ అయితే చేసేస్తున్నాము. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు